వందే మాతరం, జనగణమన ఈ రెండు ఆలపించాల్సి వస్తే మొట్టమొదటిగా వందే మాత్రమే ఆలపించాలి. అది పార్లమెంట్లోనైనా సరే, రాష్ట్రపతి గవర్నర్లు సమావేశాల్లోనైనా సరే, స్కూల్లోనైనా సరే, ఇంకెక్కడైనా సరే ఈ రెండు ఆలపించాల్సి వచ్చినప్పుడు వందే మాత్రమే మొదటగా ఆలపించాలి. 3 నిమిషాల 6 సెకండ్లు ఉన్నటువంటి ఆ 6 చరణాలని పాడాలి. అలాగే జనగణమన, వందే మాత్రం ఈ రెండింటిని ఆలపిస్తున్నప్పుడు ఎవరైనా సరే ఎటువంటి ఆటంకం కలిగించినా వాళ్ళపైన ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఆ హక్కులు కూడా ప్రభుత్వానికి ఉంటాయి. గరిష్టంగా 3 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు అనేక రకాలైనటువంటి శిక్షలు కూడా ఇందులో పొందుపరిచే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది. దీంతో పాటు ఎక్కడైనా సరే పాడొచ్చు, ఏదైనా సరే ప్రైవేట్ కార్యక్రమాల్లోనైనా సరే ఈ రెండింటిని ఆలపించవచ్చు. కానీ ఈ రెండు ఆలపించాల్సి వచ్చినప్పుడు ముందు వందే మాత్రం ఆలపించాలి. అయితే ఈ యొక్క గేయాలు ఆలపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా నిల్చోవలసిందే, నిల్చోనే ఆలపించాలి. ఆలపిస్తున్నప్పుడు ఎదురుగా ఉన్నటువంటి వారు కూడా ఎలాంటి వారైనా సరే నిల్చోవాలి. అయితే న్యూస్ రీల్స్, సినిమా హాల్లో లేకపోతే సినిమా థియేటర్లో లేదా సినిమా ఇంట్లో సినిమా చూసినప్పుడు లేదంటే డాక్యుమెంటరీలో ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం నిల్చోవలసినటువంటి అవసరం లేదు. అది వాళ్ళ ఇష్టం, నిల్చోవచ్చు లేదా అది వాళ్ళ ఇష్టం అన్న విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే వందే మాత్రం ఉందా, జనగణమన ఉందా అనేది ఒకటి. రెండోది, సినిమా థియేటర్లో ఇవి వచ్చినప్పుడు చాలామంది కూర్చొనేవాళ్ళు, దాని మీద చాలా తగువులు అయ్యేవి. ఇప్పుడు సినిమా థియేటర్లు తీసేసారులేండి, కానీ అప్పుడు తగువులు అయితే చాలామంది నిల్చునేవారు కాదు. ఆ నిల్చోని వారు ఎవరో మీకు తెలుసు. దానివల్ల చాలా పెద్ద తగువులు అయ్యాయి. సరే, దాని గురించి ఇప్పుడు అన్నీ కూడా క్లారిటీ ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇక నుంచి ఎవరైనా సరే దీని గురించి డిస్కషన్ పెట్టకుండా వందే మాత్రం ముందుగా ఆలపించి తర్వాత జనగణమనని ఆలపించాలి. అన్ని స్కూల్కి కూడా అధికారికంగా నోటీసులు కూడా వచ్చాయి.